ఈరోజు అమ్మవారు రెండో అవతారమైన బ్రహ్మచారిణీ దేవి రూపం. ఈ రూపంలో అమ్మవారు ఎటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ని మనకు తెలియజేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అమ్మవారు రెండో రూపమైన బ్రహ్మచారిణీ దేవి రూపంలో అమ్మవారు వైట్ క్లోత్స్ ధరించి, అంటే ప్యూరిటీ ఆఫ్ ఇంటెన్షన్ కలిగి ఉండి అక్షమాల అండ్ కమండలాన్ని కలిగి ఉంటారు. అంటే అమ్మవారు ఓన్లీ తపస్సును మాత్రమే ఎంచుకున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక పని సాధించాలి అంటే పట్టుదల తపస్సు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం సాధించగలము అని అమ్మవారు ఈ రూపంలో మనకు తెలియజేస్తున్నారు. సో డియర్ పేరెంట్స్, అమ్మవారు యొక్క ఈ రూపాన్ని మన పిల్లలలో కూడా మనం అవేకం చేయాలంటే ఖచ్చితంగా అమ్మవారు చెప్పినటువంటి లెసన్స్ ని మీ పిల్లలకు కూడా తెలియచేయండి. అంటే జనరల్ గా పిల్లలు ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తున్నప్పుడు అది సగంలోనే ఆఫ్ చేసి ఇంకో పనిలోకి డైవర్ట్ అయిపోతూ ఉంటారు. ఇంకా కొంతమంది పిల్లలు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఫెయిల్ అయిపోయాం కదా అని చెప్పేసి అక్కడితో స్టాప్ చేస్తూ ఉంటారు. కానీ ఒక పనిలో మనం సక్సెస్ నిజంగా అవ్వాలి అంటే డిసిప్లిన్ అండ్ కరెక్ట్గా మనము మెయింటైన్ చేసినప్పుడు, పట్టుదలగా దాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే నిజంగా మనం సక్సెస్ అయినట్టు. సో మీరందరూ కూడా మీ పిల్లలకి ఈ రూపం యొక్క లెసన్ని మీ పిల్లలకి ఖచ్చితంగా తెలియచేయండి. ఈ రోజు నుంచి మీ పిల్లల దగ్గర నుంచి ఒక ప్రామిస్ తీసుకోండి. అదేంటంటే బ్రహ్మచారిణీ దేవి ఛాలెంజ్. సో మీ పిల్లల్లో ఉన్నటువంటి బ్రహ్మచారిణీ దేవి ఛాలెంజ్ ని మీరు అవేకెన్ చేయాలనుకుంటే ప్లీజ్ కమెంట్ బిలో అవేకెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ టు మై ఛానల్.